ఈ సదస్సు మీద ఇక్కడికి వచ్చేటువంటి పెట్టుబడుల మీద కూడా రాష్ట్ర ప్రజలు, యువత, కార్మికులు అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఈరోజు వచ్చేటువంటి ఒప్పందాలకు సంబంధించి పరిశ్రమలు కానీ కార్మికులకు కానీ ఎలాంటి మేలు జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సదస్సు ప్రధానంగా చూసుకుంటే యువతకి ఉపాధి అవకాశాలు, కార్మికుల సంక్షేమంతో పాటు రైతుకు సంబంధించి కూడా ఎన్నో ఎంఓయూలు జరగబోతున్నాయి. రాబోయే రోజుల్లో కార్మికులకి కానీ పరిశ్రమల్లో కానీ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతుంది? మీరు చూశారు, గత 5 ఏళ్ల పాలనలో కార్మికులు ఊచకోతకు గురయ్యారు. ముఖ్యంగా ఏదైతే పెట్టుబడిదారులు హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో, అమర్ రాజా బ్యాటరీస్ కానీ, కియా కానీ, ఇలాంటివన్నిటిని కూడా రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు. అలాగే లూలు మాల్ వచ్చే ఇన్వెస్ట్మెంట్లను కూడా వాళ్ళని కమిషన్ బేసిక్ మీద బయటకు నెట్టివేయడం జరిగింది. కానీ ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మరి ఏ అయితే పెట్టుబడులు వలస వెళ్ళిపోయాయో అవన్నీ కూడా తిరిగి రావడంతో పాటు 10 లక్షల కోట్ల పెట్టుబడులు కొత్తగా రావటం, దాని నిమిత్తం ఎంఓయూలు జరగటం, దాని నిమిత్తం వాళ్ళ సైట్లు అలాట్ చేయటం, దాని నిమిత్తం 6 లక్షల ఉద్యోగాలకి భర్తీ చేయడానికి సర్వం సిద్ధమవటం. అదేవిధంగా మన రాష్ట్రం దేశంలోనే గర్వించదగ్గ రాష్ట్రంగా చెప్పుకునే విషయం, మరి ఏదైతే గూగుల్ క్లౌడ్ ఉందో హయ్యెస్ట్ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ మన వైజాగ్లో పెడతా ఉంది. అదే 15,000 మిలియన్ డాలర్లతో మరి ఈ పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఈ రాష్ట్రం మీద నమ్మకంతో, విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో 3 లక్షల కోట్ల పెట్టుబడులు నిన్నే రావటం, ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, భరోసా. గత 5 ఏళ్ల పాలనలో ఊచకోతకు గురైన ఈ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్న అయిన వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టాలని 24/7 నారా చంద్రబాబు నాయుడు గారు కష్టిస్తూ ఉన్నారు. కార్మిక శాఖని మీరు అన్నారు, కార్మిక శాఖలో కార్మికులు, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు చూసుకుంటే ఏపీలో కన్నా కూడా ఇతర రాష్ట్రాల్లో వలసలు వెళ్ళిపోయి చాలా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. ఇక్కడ పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కష్టపడిన డబ్బులతో ఇక్కడ పిల్లలు చదివించుకుంటున్నారు. అక్కడ ప్రమాదాల్లో చనిపోతున్నప్పుడు వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీరు వాళ్ళని ఆదుకోవడం ఇదన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ వాళ్ళకి ఎలాంటి అవకాశాలు, మళ్ళీ తిరిగి వాళ్ళని రప్పించే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? నా భవన నిర్మాణ కార్మికులకి అందరికీ చెప్పేది ఒకటే, ఈరోజు వెల్లువల 30 లక్షల కోట్ల పెట్టుబడులు దాటి వచ్చిన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వెళ్ళే పరిస్థితి ఏ భవన నిర్మాణ కార్మికుడు ఉండకపోగా, ఈ వచ్చిన పెట్టుబడులకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రం ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు వస్తారని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ 30 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఈ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి పెట్టుబడుల నిమిత్తం. ఆ పెట్టుబడుల నిమిత్తం గతంలో 50 రోజుల నుంచి 100 రోజులు పని దినాలు ఉండే గత ప్రభుత్వంలో ఇసుక కూడా బంగారం అమ్మటం వల్ల, ఈ పెట్టుబడులు వలస వెళ్ళిపోవటం వల్ల ఎక్కడెక్కడా కూడా బతికే పరిస్థితి లేక మీరు అన్నట్టు రాష్ట్రం దాటి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇటు కుటుంబాలకు దూరమై కష్టాలు పడ్డ భవన నిర్మాణ కార్మికులకి ఓ పండగ రోజులు వచ్చాయి. వాళ్ళ కుటుంబాలతో ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతూ వాళ్ళకి అవసరమైన శాలరీస్ అంటే మినిమం వేజెస్ పాటిస్తూ వాళ్ళు అనుకునే దాని మీద కన్నా ఎక్కువ జీతాలు ఇప్పించే ప్రక్రియ మొదలైంది. ఇన్వెస్ట్మెంట్ జాతర అనేది, పెట్టుబడుల జాతర అనేది జరుగుతూ ఉంది. అసలు ఈ ప్రపంచంలోనే ఎవరు ఊహించిన పెట్టుబడులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఇంకో విషయానికి వస్తే ఆ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో వలసలు వెళ్ళిపోయినటువంటి కార్మికుల్ని